చిన్న వయసు నుండే ఆధ్యాత్మిక సామాజిక సేవలో యువత భాగస్వామ్యం కావాలని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ పి సుబ్బారెడ్డి అన్నారు. కర్నూలు పట్టణంలోని వెంకటరమణ కాలనీలో చిన్మయ మిషన్ కేంద్రంలో 25 లక్షలతో 2వ అంతస్తు భవనాన్ని చిన్మయ మిషన్ బాధ్యులు మాతాజీ సుప్రీమానందతో కలిసి ప్రారంభించారు. చిన్మయ మిషన్ భవనానికి 25 లక్షలు విరాళంగా ఇచ్చిన సుబ్బారెడ్డిని నరసింహారెడ్డిని అభినందించారు. ప్రతి ఆదివారం చిన్నారులకు ఆధ్యాత్మిక అంశాలపైన శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని చిన్నతనం నుంచే భగవద్గీత, రామాయణం పఠించేలా చూడాలని సూచించారు. పూజ్య శ్రీ స్వామి చిన్మయ మహారాజ్ వారు స్థాపించినటువంటి చిన్మయ మిషన్ సంస్థ కర్నూలు శాఖలో కూడా 2009 నుంచి చాలా ప్రభావితంగా చక్కగా అనేక దివ్యమైనటువంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో చిన్మయ బాల విహార్ అనేటటువంటిది ఒక వింగ్, అలాగే చిన్మయ అంతర్జాతీయ పఠన పోటీలు, భగవద్గీత పఠన పోటీలు, వీటన్నింటిలో కూడా కర్నూలులో చాలా వరకు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఒక ప్రాంగణం ఉండాలి, 10 మందికి తెలిసేటట్లుగా ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం కావాలనేటటువంటి ఉద్దేశంతో 2016లో భూమి పూజ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ భవన కార్యక్రమం నిర్మాణం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు ఈ రోజు చాలా శుభదినమని నేను చాలా ఆనందంగా చెప్తున్నాను. ఎందుకంటే సో వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు, గురుదేవుల యొక్క ఆశీస్సులు, వారి యొక్క కుటుంబ పరంగా, వారి గురు పరంపరగా వారికి దివ్యమైన ఆశీస్సులు వారి మీద ప్రసరింప చేయాలని, వారికి పూర్ణమైనటువంటి ఆయురారోగ్యములు జరగాలని, కల్పించాలని ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ చిన్మయ మిషన్ రోజు భగవద్గీత తర్వాత ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను బాగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ప్రతి ఆదివారము క్లాసులు నిర్వహించడము, ఈ విధంగా ఎన్నో హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఇదంతా ఓకే సార్. చిన్మయ మిషన్ కర్నూలు శాఖ ఈ చిన్మయ మిషన్ రోజు భగవద్గీత తర్వాత ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను బాగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ప్రతి ఆదివారము క్లాసులు నిర్వహించడము, ఈ విధంగా ఎన్నో